దేవుడు స్తోత్రం 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 ప్రభువాస్ని స్తోత్రం. ఈ మాటలు చెప్పుకోవాలని గుసేపు ఆయన ఆశ కలిగి ఉన్నాం తండ్రి. ఆశపడ్డ ప్రాంతం తీసి కాపాడే దేవాని స్తోత్రం. ఆశ తీర్చి మీరే మాట్లాడి సహాయం చేయమని నజరేనేస్ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చెబుతున్నాడా, ప్రభు ఏదన్నా ఒక తలాంతి ఇచ్చాడు అనుకో మనకి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుంటే మళ్ళీ ఇంకో తలాంతి ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఈ లోకంలో యజమానుడు ఉన్నాడు అనుకో, యజమానుడు మనకి ఏదైనా ఇస్తాడు అనుకో, దాన్ని జాగ్రత్తగా వాడుతుంటే ఇంకా మనం మెచ్చుకుని ఇంకా ఎక్కువగా ఇస్తాడు. అంతే కదా. అట్లాగే పరలోక తండ్రి యేసయ్య కూడా అట్లాగే అంటున్నాడు. అట్లాగే ఒకడికి ఒక తలాంతి ఇచ్చాడు, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడు 2 తలాంతులు ఇచ్చాడు అనమాట. ఈ 5 తలాంతులు ఇచ్చినోళ్ళు 5 సంపాదించాడు. ఈ 2 తలాంతులు ఇచ్చినోళ్ళు 2 సంపాదించాడు. ఈ 1 తలాంతి ఇచ్చినోడు భూమిలో పాతి పెట్టాడు అనమాట. భూమిలో పాతి పెట్టి, నువ్వు విత్తన చోట కొయ్యబాడు అని కఠినాత్తుడు పని నాకు తెలిసి దాన్ని ఏం చేశానో తెలుసా, మా ఇంటికి తీసుకెళ్ళి పొయ్యితో మేము పాతి పెట్టాడు నట్టింట పైన అలికాను అన్నాడు. నువ్వు చేసే పనేనా ఇది, నిన్ను బాగుపడరా అని ఇచ్చాను నీకు, నువ్వు బాగుపడాలి కదా, బాగుపడకుండా నువ్వు పాతి పెడతాకే ఇచ్చింది నేను అని చెప్పి అక్కడ ఎవరో అని చెప్పి ఆయన కేసేసి ఇన్ని ముందు కాళ్ళు చేసి కట్టేసి ఆ ఎలుకుడు చీకటి కొట్లో వేయమన్నాడు. 2 తలాంతులు ఇచ్చినాడు. వచ్చి 2 తలాంతులకి 2 తలాంతులు సంపాదించాను ప్రభు నీ దయవల్ల అంటే, బాగా మంచి దాసుడా అన్నాడనమాట. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నీవు అని చెప్పాడనమాట. 5 తలాంతులు ఇచ్చినాడు, 5 తలాంతులు సంపాదించాడు. అట్లాగే మనకు ప్రభు ఏదన్నా తలాంతి ఇస్తే దాన్ని వాడాలి, ఉపయోగించాలి. మనకు రక్షణే కానీ, మనకు పరిశుద్ధ ఆత్మే కానీ ఏదన్నా ఇచ్చినా కానీ అది మనం భాషలు, ఒక్కొక్కరు భాషలు వరమెత్తాడు, ఒకరికేమో అర్థాలు చెప్పే వరమెత్తాడు. ఎవరికి ఇచ్చిన వారం వాళ్ళు వాడాలన్నమాట. వాడకుండా మనం ఉన్నామనుకో, మనం ఇక ఇదే ఫలాలు లేని అంజూరపు చెట్టు గురించి చెప్పాడు చూడు యేసయ్య. అంజూరపు చెట్టు ఉందంట, పచ్చగా ఉందంట. పచ్చగా ఉంటే దాని కాయలు ఉంటాయని యేసు ప్రభు ఎత్తుకు తగిలాడంట. వెళ్తే ఆకులు పచ్చగా ఉన్నాయి అంట, కానీ దాన్ని కాయలు లేవంట. అంజూరపు చెట్టు ఏంటంటే ఆకులు ఉంటే దాన్ని కాయలు ఉన్నట్టేనంట అసలు. కానీ ఈ చెట్టుని కాయలు లేవు, ఆకులు పచ్చగా ఉన్నాయి, కాయలు లేవు. కాయలు లేకుండా వ్యవస్థాపకంగా ఉందన్నమాట. ఇప్పుడు అట్టగే మనోళ్ళు అట్టగే చర్చికి వెళ్తారు, ఏదో భక్తి చేసేసినట్టు డబ్బా కొట్టుకుంటారు అన్నమాట. మన డబ్బా మనం కొట్టుకోకూడదు. మన గురించి మన పక్కన వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆవిడ దేవుణ్ణి నమ్ముకుందే, రెండో ఊసు ఉంటుందో ఆ దేవుడు ఇదేంటో వాళ్ళు ఏంటో అట్లా ప్రార్థన చేసుకుంటూ అట్లా ఉంటారు, ఒక తీరు అన్నట్టుగా చెప్పుకోవాలన్నమాట. అంతేగాని వాళ్ళన్నిటిలో ఉంటారు, ఎవరు తగాదులోకైనా ఉంటారు, అన్నిటిలో ఉంటారు వాళ్ళు అని మన గురించి చెడ్డగా మాట్లాడుకోకూడదు. దేవుడి స్తోత్రం. మనం చెడ్డ పనులు మానేయాలేక. లోకంలో ఉన్నప్పుడు చెడ్డ పనులు చేసావు, ప్రభు అంటున్నాడు ఆ చెడ్డ పనులు చేసావు, అవి చేసావు, అవి ఇక చాలు, అప్పుడు చేసావు ఇక చాలు, అవి మానేసి మంచి మార్గాన్ని నన్ను వెంబడించు, నిన్ను దీవిస్తా అంటున్నాడు దేవుడు.
మనం దేవుణ్ణి అమ్మటించాలన్నమాట. దేవుణ్ణి అమ్మడించే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని మనం వ్యాసదారంగా ఈ అంజోర చెట్లాగా వ్యాసదారంగా ఉండకూడదు. ఒక్కొక్కరు ఏంటంటే తెల్ల బట్టలు వేసుకుంటారా, చర్చికి వెళ్ళి పెద్ద ముసుగేసుకుంటారా, ప్రార్థన చేస్తారన్నమాట. పెద్ద ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు తీర వాక్యం చెబుతుంటే ముసుగేసుకుని అటు ఇటు ఊగుతారు. ఏంటమ్మా అట్లా ఊగుతున్నావు అంటే, లేదు పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం అంటారు. ప్రార్థన చేస్తా ఉంటారు అన్నమాట. దేవుడి స్తోత్రం. అట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాక్యం వినాలి కదా, వాక్యం చెప్పినప్పుడు వినాలి. ఇంటి వల్ల విశ్వాసం కలిగిద్ది అని దేవుడు చెబుతున్నాడు. ఇంటి వల్ల విశ్వాసం కలిగిద్ది. మనం వాక్యం వినేటప్పుడు వాక్యం వినాలి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయాలి. ఆ పని చేసేటప్పుడు ఈ పని చేస్తాం, ఈ పని చేసేటప్పుడు ఆ పని చేస్తాం. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడు కుక్కను ఒకదాన్ని గాడిదను ఒకదాన్ని పెంచుకుంటున్నాడంట. పెంచుకుంటుంటే ఈ కుక్కని గాడిదని చక్క సమయానికి అన్ని పెట్టి పోషిస్తున్నాడంట, చక్క పెంచుకుంటున్నాడంట. పెంచుకుంటుంటే ఈ గాడిదేమో పొద్దుమానం కష్టపడేది, బొర్రెలు మాత్రమే కదా, అది కష్టపడి దాని పని వచ్చేస్తుందట. ఈ కుక్కకు బాగా పెడుతుంటే ఏం చేసింది, కుక్క బాగా తినేసి బాగా నిద్ర అయిందంట. నిద్ర అయ్యేటప్పటికి ఆ రాత్రి ఇంటికి దొంగ వచ్చాడంట. దొంగ వచ్చేటప్పటికి ఈ కుక్క మరగాలి కదా, కుక్క మరగకుండా పడుకుంటే ఆ గాడి చూసి ఓకి అని మార్చేస్తుంటే ఏంటి మార్చేస్తుంది అంతేపటికి మార్చేస్తుందని దాన్ని గద్దించి వచ్చే మార్చేస్తున్నాం ఏంటని లాగిపెట్టి ఓటేసాడు. అట్లాగే ఇప్పుడు కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. గాడి చేసే పని ఏంటి, బరువులు మోసుకెళ్తాం దాని పని. కుక్క ఏంటి, ఇంటి కాపులా ఉండాలి. దాని పని ఇచ్చేస్తే దీని పని వచ్చేస్తే అక్కడ ఇప్పుడు మనం వచ్చేసే పని ఇచ్చేసిన అనుకో, ఇది కిలకిల అంటుంది కదా, అప్పుడు వచ్చి ఒకటేసాడు. అప్పుడు ఒకటైతే ఊడిపోయింది మాట, టాటలు ఎక్కువైంది. అట్లాగే ఈ కుక్క చెయ్యాలి ఆ పని. అసలు కుక్క చేసే పని గాడిది, కుక్క నిద్రపోతుందని గాడిది అరిచింది. అరిస్తే అతను వచ్చి ఈ గాడిద ఒకటేసాడు. అట్లాగే మనం కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. మనం విశ్వాసం చేసే పని మనం విశ్వాసం చేయాలి. మనం చేసే పని ఏంటి, మనకి దేవుడే నువ్వు ప్రార్థన చేసుకోమన్నాడు. ప్రార్థన చేసుకోవాలి, దేవుడి పాటలు పాడుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి, దేవుని స్థుతించుకోవాలి. వేరే పని మనకే ఇవ్వలా దేవుడు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎన్నో పనులు పెట్టుకున్నావు, అనేక పనులు పెట్టుకుని అయ్యాన్ని వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలి అని ఎన్నో చేసావు. ఒకసారి అంతా యేసయ్య బేతనీ వెళ్ళినప్పుడు మరియా, మార్త, లాజరు అన్న ఇంటికి వెళ్ళేవాడంట. ఒకసారి యేసయ్య వెళ్ళినప్పుడు ఈ మరియమ్మ యేసయ్య పాదాలు కాడ కూర్చుని యేసయ్య మాటలు వింటుందంట. ఆ మార్తం ఏంటి, యేసయ్య రాక వచ్చాడు మన ఇంటికి, యేసయ్యకి ఏమన్నా పెట్టాలి, పేరు తెచ్చుకోవాలి అన్నట్టుగా అవి తెచ్చుకుంటూ అటు ఇటు తిరిగి పనులు పెట్టుకుంటున్నావు. పెట్టుకున్నట్టు ఉండాలా, చేసేది చెయ్యాలా. వాళ్ళు వచ్చి యేసయ్యని అంటుంది, యేసయ్య నేను అనేక మంది పనులు పెట్టుకున్నాను, ఇబ్బందిలో ఉన్నాను, నా మరియమ్మకే చెప్పొచ్చు కదా, నాకు సాయం చేయమని చెప్పొచ్చు కదా అనేసి అంటున్నమాట.
చెల్లిని అడిగేది వెళ్ళిపోయి ఏసైని అడుగుతున్నమాట. అప్పుడు ఏసై చెప్పాడు, నువ్వు మరియమ్మ ఒకటే ఉత్తమైంది ఎన్నుకుందే, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని నువ్వు ఆయాసపడుతున్నావు, ఉత్తమైనది ఒకటే, అది మరియమ్మ ఎన్నుకుందే, అది ఆవిడ వద్ద నుంచి ఎవరో తీసివెళ్ళారు అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అలాగే మనం ఉత్తమైనది ఎన్నుకోవాలన్నమాట. అట్లాగే దేవుని పాదాలు కూడా ఉండాలి. అంతేగాని మనం ఈ లోకంలో ఉండకూడదు, దేవుడి దగ్గరే దేవుడి పాదాల కాడే మనం ఉండాలన్నమాట. దేవుడి కొరకు కనిపెట్టుకోవాలి, కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆయన ఆశీర్వాదం కొరకు ఆయన స్తుతించే బిడ్డలుగా నిత్యం ఆయనతో జీవిస్తే అప్పుడు ఆయన మన పక్షాన కార్యం చేస్తాడనమాట. నా కొరకే జీవిస్తుంది నా బిడ్డకి ఏదైనా చేయాలి అని ఆయన కనిపిస్తుంది అన్నమాట. అట్లాగే మనం నీళ్ళు చూడాలని చేయకూడదు. ఈ మార్తం లేక ఎన్నో పనులు పెట్టుకుని పేరు తెచ్చుకోవాలి, ఏసారి నన్ను మెచ్చుకోవాలి, అవి చేసి పెడితే అని చుట్టాలు వచ్చిన ఇప్పుడు చేస్తారు చూడు, అవి చేసి వాళ్ళకి అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, చేసి పెట్టాలి అని బండ్లు పెట్టుకుంటారు కదా. అట్లా బండ్లు పెట్టుకుందన్నమాట మార్తం. మరి ఒకటే ఎన్నుకుంది, ఉత్తమైంది. ఏసై మాటలు వింటున్నమాట, ఏసై మాటలు వింటుంది. ఆ మాటలో మరియమ్మ వద్ద నుంచి ఎవరు తీసివెళ్ళారు అని చెప్పాడు మాట ఏసయ్య. అట్లాగే మనం ఉత్తమైంది ఎన్నుకోవాలి. దేవుని మాటలు వినాలి, మనం దేవుని మాటలు వినాలి, దేవుని పాటలు పాడాలి, దేవుడిని కనపరుచుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి. మనం దేవుని బిడ్డలుగా ఉండి లోకమోళ్ళగా మనం వాళ్ళతో మెప్పి పొందాలి, వీళ్ళతో మెప్పి పొందాలి. ఆమె చూసి మనము నాకు మర్యాద చేశారా, నన్ను గొప్పగా చూశారా అని ఇల్లు చెప్పుకోవాలని, పేరు తెచ్చుకోవాలని చేయకూడదు. అట్లా చేసే బిడ్డలుగా ఉండకూడదు. దేవుడి స్తోత్రం. అట్లా ఉండకుండా మనం దేవుణ్ణి నిత్యం ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఆయనలోనే మనం జీవించాలన్నమాట. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయన చెబుతున్నాడు, నిజమైన దాల్చవల్లి నేను, నాలో తీగలు మీరు, నాలో ఫలించని తీగ వేడి పారవేయబడుతుంది. ఆ తీగ అగ్నిలో వేయబడతాయి, దేని పనిగా దగ్గర. అట్లాగే ఏసైలో మనం ఫలించాలి. ఏసైలో ఉండి ఫలిస్తేనే మనకి విలువ. ఏసైలో లేకపోయామనుకో మన జీవితం ఎందుకు పనికిరాదు ఇక. అట్లాగే ఏసైతో మనం జీవించాలి. ఏసైతో సాహసం ఉండాలి, మనకి పరిశుద్ధితో సాహసం ఉండాలి. మనం ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం అనుకో, చర్చికి వెళ్ళి పరిశుద్ధితో సాహసం ఉండాలి. కానీ ఆ చర్చికి వెళ్ళే కాసేపు చర్చికి వెళ్తాం, ఆతో ఉంటాం, ఇంటికి వచ్చాక అయ్యని ఇయ్యని అటు ఇటు వాళ్ళింటి తిరుగుతూ వీళ్ళింటి తిరుగుతూ ఇవి ఉండకూడదు. మనం ఏంటంటే బైబిల్ చదువుకోవాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి, దేవుని కనపరుచుకోవాలి, దేవుడితోనే జీవించాలి మనం. అంతేగాని లోకంతో ఉండకూడదు. లోకంతో ఇక మనకే పని అనవసరం. దేవుడు నాతో జీవించమన్నాడు, నన్ను ఆరాధించుకో, నేను నిన్ను కాపాడుతా. దేవుడు కాపాడుతాడు మనమే. అంతేగాని మనం పేరు తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలి అని మనం అట్లా చేయకూడదు. అట్లా చేసే బిడ్డలుగా ఉండకూడదు. దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి బిడ్డలుగా మనం దేవుని కనపరిచే బిడ్డలుగా ఉండాలి.